హాయ్ హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? యూట్యూబ్ చేస్తున్నారా? థంబ్నెయిల్ ఎలా తయారు చేయాలో తెలియటం లేదా? మీకోసం నేను చెప్తానండి. ఫ్లిక్సెల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, హియర్ వి గో. చూడండి, ఫోన్లో మనము ఫ్లిక్సెల్ యాప్ అని చెప్పి ఉంటుంది, అది డౌన్లోడ్ చేసేసుకొని ప్లే స్టోర్లో. ఇంకైతే మనకు ఏ ఫార్మాట్లో అంటే మనము ఎలా రాయాలనుకుంటున్నామో దాన్ని అయితే చూస్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి, టైప్ చేస్తున్నాను కదా, నేనైతే రెసిపీ అండి, బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. ఇంకైతే మీరు ఏ టాపిక్ ఉంటే అది చేయాలి. ఇంకా ఫోటోనైతే గ్యాలరీ నుంచి తీసేసుకున్నాను. పిక్చర్ని అయితే చూడండి, వీడియోలో చూపించే విధంగా అయితే పిక్చర్ని అయితే మనము చూస్ చేసుకొని మనకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకైతే నేను పేస్ట్ చేసాను. ఇంకైతే దీనికోసం అయితే ఒక ఫోటోని అయితే నేను గ్యాలరీ నుంచి తీసుకున్నాను అనమాట. అదైతే నేను గూగుల్ నుంచి తీసుకున్నాను. మీరు మీ ఫోటో ఉంటే దీంట్లో పేస్ట్ చేసుకోండి మీ గ్యాలరీ నుంచి ఉన్నప్పుడు. ఇక్కడ నేను ఫోటోని ఎప్పుడు పేస్ట్ చేయను కాబట్టి నేను కార్టూన్ ఫేస్ని పేస్ట్ చేస్తాను కాబట్టి ఇదైతే చూడండి, స్క్రీన్ షాట్స్లో నుంచి నేనైతే చూడండి ఎడిట్ చేసుకుంటున్నాను కదా, అలా ఎడిట్ చేసుకొని కట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చి మీకు చూపించే విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మన బ్యాక్గ్రౌండ్ పోయేది ఉంటుందన్నమాట. అది చూడండి, అది క్లిక్ చేయగానే మన టిక్ సింబల్ నొక్కగానే బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది, బొమ్మ ఒకటే కనిపిస్తుంది. ఇంకా దాన్ని అయితే జూమ్ చేసుకొని ఇంకా బాగా పెద్దదిలా చేసుకోవాలి. అలా మనం ఒకటైతే తయారు చేయొచ్చండి. ఇంకోటి వచ్చి నేను కార్టూన్ ఫేస్ని ఎలా తీసుకుంటానంటే గూగుల్ నుంచి వెళ్ళి చూడండి, చూపిస్తున్నాను కదా, గర్ల్స్ కార్టూన్ ఫోటోస్ అని చెప్పి నేను టైప్ చేయగానే వస్తాయన్నమాట. దాంట్లో నేను చూస్ చేసుకున్నాను. ఒకటి వచ్చి మీకోసం ఇంకోటి చూపిస్తున్నాను. చూడండి, స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. ఇంకైతే నా ఆ గ్యాలరీలోకి అయితే వచ్చేసింది. తర్వాత అయితే నేను చూడండి, సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ ఫ్రెండ్స్ అని చెప్పి నార్మల్గా చూస్ చేసుకున్నాను అనమాట. ఏదైనా మీకు ఇష్టమైన మీరు థంబ్నెయిల్ మీరు పెట్టుకోవచ్చు. తెలుగులో కూడా టైప్ చేసుకోవచ్చు, మనకి ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో టైప్ చేసుకోవచ్చు. చూడండి, నేను తీసుకున్న ఫోటోని అయితే అడ్జస్ట్ని కట్ చేశాను అనమాట. ఇంకైతే చూడండి, వీడియోలో చూపించే విధంగా దీంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. థంబ్నెయిల్ అయితే మీకు బాగా అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడైతే నేను రాసిన ఫార్మేట్కి కలర్ చేంజ్ చేశాను, బ్లాక్. అలానే మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, మనము బ్రైట్నెస్ కూడా పెంచుకోవచ్చు అనమాట మన ఫొటోస్కి. అక్కడ మీ ఫోటో కూడా పేస్ట్ చేసుకోవచ్చు అండి. నేను ఫొటోస్ పేస్ట్ చేయను కాబట్టి నేను కార్టూన్స్ ఫొటోస్ని పెట్టి చేస్తున్నాను అనమాట. చూడండి, యారో మార్క్ అయితే నేను తీసుకున్నాను గూగుల్ నుంచి. చూడండి, ఇంకా అయితే ఇప్పుడైతే మనకు కావాల్సినలాగా మనమైతే పేస్ట్ చేసుకోవచ్చు అండి. అదంతా మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది. మనకు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవాలి. అలా మనం వీడియోలో చూపించే విధంగా నాకు కావాల్సినట్టు నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా మనం చేసేసుకున్న తర్వాత ఎడిటింగ్ మొత్తాన్ని తర్వాత అయితే బాక్స్ లాగా పైన కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయగానే మనకైతే సేవ్ యాజ్ ద ఇమేజ్ అని చెప్పి ఇంకైతే అది వచ్చి గ్యాలరీలోకి వెళ్ళిపోతుందండి. అలా వెళ్ళిపోవడం వల్ల మనం దాన్ని థంబ్నెయిల్ లాగా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కూడా లాంగ్ వీడియోస్కి థంబ్నెయిల్ అన్నది ఒక ప్రాణం లాంటిదండి. తప్పకుండా థంబ్నెయిల్ పెట్టకుండా మాత్రం వీడియోని అప్లోడ్ చేయకండి, యూట్యూబ్ తీసుకోదు. ఇంకైతే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు అర్థం కాకపోతే ఏమైనా కావాల్సింటే కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే